సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండని 25న భారీ బహిరంగ సభ ప్రచార జీపు జాతర కోయిరు మండలానికి చేరుకున్న సందర్భంగా సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింలు మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలక పార్టీలు పూర్తిగా ప్రజలు, కార్మికులు, రైతులు, వివిధ వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాలకే పనిచేస్తున్నాయని, పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీని ఆదరించి 25న జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రచన్న, నర్సింలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేంద్ర బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ పోరాటాలు కొనసాగిస్తున్న పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. అందుకే మతోన్మాదం ఎక్కడుంటే ప్రజల మధ్య విభజన వస్తుంది, సమస్యలు పక్కదారి పడతాయి, పోరాటాలు పక్కదారి పడతాయి, ప్రజలకు నష్టం చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అందుకే వాళ్ళు అంటా ఉన్నారు, నెక్స్ట్ మేము తెలంగాణలో అధికారంలోకి వస్తాం కాబట్టి అని చెప్పేసి బీజేపీ రోజు మాట్లాడుతూ ఉన్నారు. అధికారులు రావడం కోసం ఏం చేయాలి? మరి బీజేపీ నిజంగా అధికారంలోకి రావాలనుకుంటే ప్రజల సమస్యలపైన కొట్లాడాలి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి, క్షేత్ర స్థాయిల కోసం పనిచేయాలి. అలా కాకుండా మతాల మధ్యన కొట్లాటలు పెట్టి హిందువులు అందరూ ఏకంగా చేసి ఆ మత ఘర్షణ పెట్టేసి అధికారం రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి టెంపుల్ సమస్య ముందుకు తీసుకొని వస్తారు, సంగారెడ్డిలో ఒక సమస్య ముందుకు తెస్తారు, జైరాబాద్ లో ఒక సమస్య ముందుకు తెస్తారు, బైసాకు పోతే ఇంకో సమస్య వస్తుంది, జైపూర్ జైనూర్ పోతే ఇంకో సమస్య వస్తుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దానికి మతం రంగు పురిమేసి ప్రజల మధ్యన చీలిక తీసుకుని వచ్చి ఆ రకంగా రెచ్చగొట్టి వాళ్ళకు పౌరులకు రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ప్రజా సమస్యల పైన పోరాటం కాదు, ఆ రకంగా ప్రతిపక్షాల పైన దాడులు చేయడం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానం చేయడం కాదు, సాక్షాత్తుగా అంబేద్కర్ గారిని అవమానం చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడుతూ అంబేద్కర్ ని అవమానం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.